హాయ్ అండి. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. ఈరోజు నేను జామున్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. జామున్ చేయడానికి నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో ఎంటీఆర్ జామున్ పౌడర్ వేసుకున్నానండి. ఎంటీఆర్ జామున్ పౌడర్ 1.5 కప్పు వరకు వచ్చింది. కొద్దిగా చక్కెరను వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలను వేసుకొని మెత్తగా కలుపుకున్నానండి. చపాతీ పిండిలాగా కాకుండా మెత్తగా స్మూత్గా కలుపుకున్నాను. తర్వాత ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసి 1 అవర్ వరకు అస్సలు కలపకుండా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. జామున్ పిండి బాగా నానిన తర్వాత మనకి మెత్తగా బాల్స్ వస్తాయండి. ఇలా వస్తాయి చూడండి. జామున్ ఎంత రఫ్గా పెడితే ఎంత మెత్తగా అయిందో. తర్వాత కొద్దిగా నెయ్యిని చేతికి అంటించుకొని బాల్స్ ఇలా చేసుకోవాలి. రఫ్గా కాకుండా మెత్తగా చేసుకోవాలి. ఎలాంటి పగుళ్ళు లేకుండా చూడండి రౌండ్గా వచ్చింది. అన్ని బాల్స్ ఇలానే చేసుకోవాలండి. జామున్ బాల్స్ అన్నీ నాకు ఒక 25 వరకు వచ్చాయి. జామున్ చేయడానికి మెయిన్గా ఈ జామున్ బాల్సే ఇంపార్టెంట్ అండి. ఇవి కన్నా పగుళ్ళు వస్తే ఎవరు తినరు, బాగలేదు అని కూడా అంటారు. మెయిన్గా వాళ్ళకి రౌండ్గా కనపడితే చిన్నపిల్లలు బాగా తింటారు అనమాట. తర్వాత ఒక పెన్నం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి. మంచి స్మెల్ వస్తుంది. ఇలా కొన్ని వేసుకున్న తర్వాత జామున్ బాల్స్ని బాగా కలుపుకుంటూ మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా వేగినవన్నీ తీసేసాను. కొంచెం ఓపిక వేయించుకుంటే బాగా వేగుతాయి, లేకపోతే మధ్యలో ఉడకదండి. 1.5 కప్పు వరకు చక్కెరని తీసుకున్నాను. 2.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాకం వచ్చేంత వరకు బాగా ఉడికించాను. పాకం దగ్గర పడ్డాక లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. అందులో 2 యాలకులు వేసేసాను. తర్వాత యాలకి తీసేసాను. ఇలా పాకం వచ్చిన తర్వాత చల్లారాక మనము ప్రిపేర్ చేసుకున్న జామున్ బాల్స్ని అందులో వేసుకోవాలి. 1 అవర్ వరకు నానితే చాలండి. 1 అవర్ తర్వాత ఎంతో రుచికరమైన జామున్ రెడీ అవుతుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.